కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనము గడిచిన దినాలలో ప్రకటించుకున్న విధముగా ఈ దినము నుండి అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యమును మనము మొదలు పెట్టాం. అపోస్తుల కార్యములు వివరణ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎవరి నడిపింపు? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో యేసుక్రీస్తు ప్రభువు తాను ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన గడియ వచ్చినప్పుడు అనేక మార్లు శిష్యులకు చెప్తూ వచ్చాడు, నేను మీ మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? మిమ్మల్ని నడిపించడానికి. ఏం చేయడానికి? మిమ్మల్ని ఇంతవరకు నేనుండి మిమ్మల్ని నడిపించాను. ఇంతవరకు నేనుండి మిమ్మల్ని ఏం చేశాను? నడిపించాను. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త ఆయన నాలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు. నాలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు. కనుకనే ఇప్పుడు జరుగుతున్న పరిచర్య అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే పరిశుద్ధాత్ముని మీద ఆధారపడి ఉంది. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులైనటువంటి వారికి పరిశుద్ధాత్మ నడిపింపులో యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు ఎలా సువార్త ప్రకటించారో ప్రాముఖ్యముగా తెలియజేసే పుస్తకమే అపోస్తుల కార్యముల గ్రంథం. యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత అంటాడు, 8వ వచనంలో వ్రాయబడి ఉంది, చదవండి ఆ భాగమును. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు యూదయ సమరయ యెరూషలేము ఇంకా భూదిగంతముల వరకు కదా, భూదిగంతముల వరకు ప్రభునందు ప్రేమైన వారులారా అని చెప్పాడు. అలా ఏ విధముగా సువార్తను వారు వ్యాపింపజేశారో తెలియజేసేదే అపోస్తుల కార్యములు. ప్రభునందు ప్రేమైన వారు. దీని గ్రంథకర్త లూకా. దీని గ్రంథకర్త ఎవరు? లూకా. ఈ లూకా ఒక వైద్యుడు. లూకా సువార్త వ్రాసింది కూడా ఈ లూకా గారే. లూకా యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన వారిలో ఒకడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క సువార్త యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త యావత్ ప్రపంచానికి, ఎక్కడికి? యావత్ ప్రపంచానికి వ్యాప్తి చెందడానికి క్రైస్తవ ఉద్యమం అంటారు అన్నమాట. ఏమిటి? క్రైస్తవ ఉద్యమం. ఉద్యమం అంటే ఏమిటి అర్థము? ఒకదాన్ని సాధించేదానికి చేసేదే ఉద్యమం.
అందరూ కలిసి కట్టుగా ఒకటి సాధించడానికి చేసేదే ఉద్యమం. ఈ క్రైస్తవ ఉద్యమాన్ని వారు ఏం చేశారంటే మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మొదలు పెట్టారు, ప్రభునందు ప్రియమైన వారు. ఆ భాగములోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా యెరూషలేములో ప్రారంభమైనటువంటి క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శ్రమలు పడి మరణించింది, సమాధి చేయించి తిరిగి లేచింది ఎక్కడంటే యెరూషలేములోనే. కాబట్టి యెరూషలేముకు చాలా చరిత్ర ఉంది. యెరూషలేముకు చాలా చరిత్ర ఉంది. దాంట్లోకి పోతే ఇప్పుడే బయటికి రాలేం మనము. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమైందన్నమాట యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం అక్కడి నుంచి ప్రారంభమై, ప్రభునందు ప్రియమైన వార్ల, పాలస్తీనా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. ఆ తర్వాత మధ్యధర ప్రాంతానికి, ఇంకా ఆవలి తీర ప్రాంతాలకు కూడా అదేమైంది, వ్యాప్తి చెందినట్లుగా మనకి ఇక్కడ. అది కూడా ఎలాగూ? పరిశుద్ధాత్ముని ద్వారానే. ఎవరి నడిపింపు? పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ద్వారానే. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది అపోస్తుల కార్యముల యొక్క గ్రంథ వివరణ, ఒక క్లుప్త వివరణ. ఇది అపోస్తులు ఏ ఏ కార్యాలు చేశారో తెలియజేసే చరిత్ర పుస్తకం కూడా అనొచ్చును. దీన్ని ఏమనొచ్చును? చరిత్ర పుస్తకము. ఏ విధంగా వారు చేశారు అనేటటువంటి ప్రియమైన వారు. అయితే ఈ దినము ప్రత్యేకముగా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే 3వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారు కగపడుచు దేవుని రాజ్య విషయం గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన శ్రమ పడిన తరువాత, ఆయన శ్రమ పడిన తరువాత, దాని అర్థం ఏమిటంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? మన కొరకు. ఎందుకు శ్రమ పడ్డాడు ఆయన? మన కొరకు శ్రమ పడవలసి వచ్చింది ఆయన. ఎందుకు అంటే మనము నిత్యము శ్రమల పాలు కాకుండా ఉండుటకు, మనము నిత్యము శ్రమల పాలు కాకుండా ఉండుటకు, అంటే నిత్యము అగ్నిగుండంలో శ్రమ పడకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఏం చేశాడు? శ్రమలను అనుభవించాడు. శ్రమలను అనుభవించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, శ్రమ పడిన తరువాత ఆయన వారికి ఏమిటంట? 40 దినముల వరకు తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనొచ్చు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరిగా కనపరుచుకున్నాడు? అనేక సందర్భాలు ఉన్నాయి. ఇదిగో నేను సజీవుడను, నేను సజీవుడను, రుజువులు చూపిస్తూ అక్కడేమన్నాడు? ఆ భాగములో అనేక ప్రమాణములు చూపి, అనేక ప్రమాణములు చూపి, ప్రమాణములు అనే చోట ఒకటనే అక్షరం ఉంది. ఏమిటి? రుజువులు చూపుచు. ఎందుకంటే మనిషి రుజువు లేకుంటే నమ్మడు. రుజువు లేకుంటే నమ్మడు. ఎవరు నమ్మకున్నట్ల? యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో తోమా నమ్మలే. నేను నమ్మను, యేసుక్రీస్తు ప్రభు లేచినాడయ్యా, మా మధ్యకు వచ్చాడు, మేము చూసామంటే నమ్మలే. నేనేం చేస్తానంటే ఆయన గుర్తులు చూస్తా, వేళ్ళు పెట్టి చూస్తా, ప్రక్కలో చేయి ఉంచుతా, అలా చూసి నేను నమ్ముతా అన్నాడు. వాస్తవంగా అయితే చూడకుండా నమ్మడమే విశ్వాసం. వాస్తవంగా అయితే చూడకుండా నమ్మడమే విశ్వాసం. అయితే మనుషులు ఎటువంటి వారు? మాకు రుజువు కావాలా, ఏదైనా ఏం కావాలా? రుజువు కావాలి. ప్రభునందు ప్రియమైన వారు, అందుకనే చాలాసార్లు దేవుడు ఎందుకు స్వస్థత కార్యాలు చేస్తాడు, ఎందుకు సూచక్రియలు చేస్తారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, మీరు సూచనలు చూస్తేనే కానీ నమ్మరన్నాడు. మీరేం చూస్తే?
సూచనలు చూస్తేనే కానీ మీరు నమ్మరు అన్నాడు. ఎవరితో అన్నాడు? అబ్రహాము సంతానంతో. ఎవరితో? అబ్రహాము సంతానంతో అన్నాడు. అబ్రహాము చూడకుండా నమ్మినాడు. అబ్రహాం ఎలా నమ్మినాడు? చూడకుండా నమ్మినాడు. అందుకని అబ్రహాము నీతికి వారసుడయ్యాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రుజువులను కనపరుచుకుంటూ ఎన్ని దినాలంట? 40 దినముల వరకు. ఇది నా అంశం ఏమిటంటే 40 దినములు. ఇది నా అంశం ఏమిటి? 40 దినములు. ఎందుకంటే మొదటిగా ఇక్కడ రాయబడినటువంటి మాట 40 దినముల వరకు తనను తాను సజీవునిగా వారికి కనుపరుచుకొనొచ్చు. ప్రభునందు ప్రేమైన వారులారా, 40 అనేటటువంటి దానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 40 అనే దానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభునందు ప్రేమైన వారులారా, 40 దినములని, 40 సంవత్సరాలని, 40 దినములని, 40 సంవత్సరాలని చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రేమైన వారులారా, 40 అనేది పరిశుద్ధ గ్రంథానికి చాలా ప్రాముఖ్యమైంది. ఈ 40 దినములు అనే దాన్ని మనము ధ్యానం చేసినట్లయితే రానున్న దినాల్లో భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగం. 40 దినాల యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నట్లయితే, ప్రభునందు ప్రేమైన వారులారా, ఈరోజు కేవలం ఒక 2 మాటలు మాత్రం మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఎన్ని దినాలు? 40 రోజులు. అంటే రోజు అంటే ఒకవేళ ఎవరైనా వితండవాదం చేసేటటువంటి వారు రోజు అంటే పగలు కదా అని అనుకుంటారని దేవుడు ఏం చేశాడు? 40 పగుళ్ళును 40 రాత్రులను, 40 పగుళ్ళును 40 రాత్రులను అంటే సంపూర్ణం. ఒక రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు. అలాగున 40 పగుళ్ళు 40 రాత్రులు ఎడతెరపి లేకుండా, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా. ఏమిటంట? ఒక సెకండ్ కూడా ఆగకుండా. ప్రభునందు ప్రేమైన వారులారా, అది మేఘాలలో నుండి వచ్చేటటువంటి వాన కాదు. ఎక్కడి నుండి? మేఘాలలో నుండి వచ్చే వాన కాదు. ప్రేమైన వారులారా, ఆకాశములో నుండి వచ్చే వాన, మేఘాల పై నుండి వచ్చేటటువంటి వాన. మేఘాలు ఎట్లొస్తాయి? సముద్రములో నుండి ఆవిరి పైకి లేచి మేఘంగా తయారవుతుంది. అలా కాదు. ఏమిటంట? ఈ భూమిని నింపడానికి, భూమిని తడపడానికి మేఘపు నీళ్ళు సరిపోతాయేమో, కానీ భూమిని నింపాలి అంటే, ఎత్తైన ప్రతి పర్వతము మునిగిపోవాలి అంటే ఆకాశపు తూములు విప్పి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏం విప్పాడంట? ఆకాశపు తూములు విప్పి. చదవండి ఆ భాగమును. ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆకాశపు తూములు విప్పబడెను. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా చదవండి ఆ భాగమును. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక.
ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, మహాగాధ జలములు, ఊటలన్నీ. ఊట ఎక్కడుంటది? భూమిలో ఉంటుంది. ఊట ఎక్కడుంటది? భూమిలో ఉంటుంది. మహాగాధం అంటే అర్థం ఏమిటి? చాలా లోతులో ఉన్నటువంటి, అగాధం అంటేనే లోతైనటువంటి స్థలం. అగాధం అంటేనేమిటి? లోతైన స్థలం. మహాగాధ ఊటలన్నీ, మహాగాధ జలముల ఊటలన్నీ, పైనుండి నీరు వస్తుంది, కింద నుంచి నీరు వస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, కారణం ఏమిటి అంటే దేవుని నుండి వచ్చేటటువంటి విపత్తు. ఎక్కడి నుండి? దేవుని నుండి వచ్చే విపత్తు. ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఉండదు, నువ్వు చూసినట్లు నేను చూసినట్లు ఉండదు. అంతవరకు వారికి వర్షం అంటేనే తెలియదు. అంతవరకు వాళ్ళకేం తెలియదు? వర్షం అంటేనే తెలియదు. అంటే 1000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు దేవుడు భూమిపైన వర్షాన్ని కురిపించకుండా కేవలం భూమి మీద నుండి ఆవిరి పైకి లేచి మంచు తడుస్తుంది. మంచు భూమిని తడుపుతూ ఉంది. అదేనమాట. అది వరకు ఎన్నడూ వారు చూడలే. ఎందుకు మరి దేవుడు ఆకాశం నుండి వర్షమును, భూమిలో అగాధములో నుండి, మహాగాధములో నుండి ఊటలను బయటికి తీసుకొని వచ్చాడు అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, మనుషులు ఎలాగైపోయారు అంటే, ఓయమ్మ వానంట వస్తుందంట, మేమందరము మునిగిపోతామంట, అందరము చచ్చిపోతామంట. ఇన్నేళ్ళయింది. ఏమిటి? ఇన్నేళ్ళయింది మా తాత ముత్తాతల కాలం నుంచి. అంటే అప్పటికి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతున్నారు కదా. ఎక్కువగా బ్రతికిన మనిషి ఎవరు? మెతూషెల. 969 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి ఒకవేళ అప్పుడు ఉన్నవారు ఉన్నట్లయితే 900 సంవత్సరాల నుండి చూస్తున్నాము, ఇంతవరకు వర్షం అంట ఆకాశం నుండి పడుతుందంట, నీళ్ళు ఏమన్నా పైన ఉంటాయా? మనుషుల యొక్క అతి జ్ఞానం. ఎక్కడ? నీళ్లు పైన ఉంటాయా? పైన నుంచి నీళ్లు పడతాయంట, మనం ఏమైపోతాము? మునిగిపోతామంట అని నిర్లక్ష్యపు ధోరణి, భయభక్తులు లేని ధోరణి. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని హెచ్చరికను ఏమాత్రము కూడా పాటించని ధోరణి. అందుకనే దేవుని విపత్తు అనేది మనం ముందు ఎరిగినట్లుగా ఉండదు. ఎట్లా? ముందు ఎరిగినట్లుగా ఉండదు. ప్రియమైన వారులారా, కరోనా అనేది ఎప్పుడన్నా విన్నామా? కరోనా వచ్చదంట, 1000 మంది చచ్చిపోతారంట, లక్షల మంది చచ్చిపోతారంట. ఎప్పుడన్నా విన్నామా? లేదు కదా. ప్రపంచమే ఏమైంది? స్తంభించిపోయింది. ప్రపంచమే ఆగిపోయింది. ఎక్కడెక్కడ అందరూ కూడా ప్రపంచమే లాక్డౌన్ అయిపోయింది. అయింది చూడండి. ఒక్క చిన్న క్రిమి ద్వారా, కరోనా అనేటటువంటి వ్యాధి ద్వారా. ప్రభునందు ప్రియమైన వారులారా, పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. వాస్తవంగా పిట్టలు రాలిపోయారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు దేవుడు 40 దినములు, 40 పగుళ్ళు, 40 రాత్రులు భూమిపైకి ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు అంటే, ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. భూమి మీద నుండకుండా తుడిచివేయుదును.
ఎక్కడ ఉండకుండా, భూమి మీద ఉండకుండా ఏం చేస్తాను? తుడిచివేయుదును. మనము ఎప్పుడు తుడుస్తాం చెప్పండి? చెత్త ఎక్కువైనప్పుడు. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, దీన్ని తుడసాలంటే ఏం చేస్తాము? తుడుస్తాం కదా. దుమ్ము ఉండాలి. దుమ్ము ఉంటే ఏం చేస్తాం మనము? తుడుస్తాం, కసు కొడతాం, దుమ్ము కదా. చెత్త ఉన్నప్పుడు ఏం చేస్తాము? తుడిచేస్తాం. తుడిచిన తర్వాత ఏం చేస్తాము? ఎత్తిపడేస్తాం, కడుగుతాం. మళ్ళా ఏం చేస్తాము? కడుగుతాం. ప్రభునందు ప్రేమైన వల్ల దేవుడు భూమిని ఏం చేయాలనుకున్నాడంట? తుడిచేయాలి. దేవుని నామన స్తుతి కలుగును గాక. అంటే క్లీన్ చేయాలి. ఏం చేయాలి? క్లీన్ చేయాలి. అపవిత్రతను క్లీన్ చేయాలి, పాపమును క్లీన్ చేయాలి, దుర్మార్గతను క్లీన్ చేయాలి, తుడి చేయాలి. నరుల హృదయము చెడ్డది. ప్రభునందు ప్రేమైన వల్ల ఆ చెడ్డదాన్ని ఏం చేయాలంటే తుడి చేయాలి. ప్రభునందు ప్రేమైన వల్ల తుడి చేయడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క బాధ. దేవుని యొక్క బాధలో నుండి ఏమొచ్చిందంటే కోపం. దేవుని కోపానికి కారణం ఏమిటి? దేవుని బాధ. అర్థమవుతుందా? దేవుని కోపానికి కారణం ఏమిటి? దేవుని బాధ. బాధలో నుండి ఏమొచ్చింది? కోపం వచ్చింది. బాధకు కారణం ఏంది? మనుషుల యొక్క పాపం. బాధ కారణం ఏమిటి? మనుషుల యొక్క పాపం, చెడుతనం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఇది మనకు ఏమి సూచిస్తుంది? ఈ 40 దినముల వర్షము, 40 దినముల వర్షం ఏమి సూచిస్తుంది అంటే, ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆనాడు పాపము పెచ్చుమీరిపోయినప్పుడు భూమిని తుడిచేయాలనుకున్నాడు. భూమిని ఏం చేయాలనుకున్నాడు? తుడిచేయాలనుకున్నాడు. అదే ఇప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో పాపం పెచ్చుమీరిపోతే ఏం చేస్తానంటే నేను తుడిచేస్తా. పాపం పెచ్చుమీరిపోతే తుడిచేస్తా. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఇది ఒక హెచ్చరిక. ఏమిటి చెప్పండి? ఇది ఒక హెచ్చరిక. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ప్రచండమైన వర్షం. మామూలు వర్షం కాదు. ఎటువంటి వర్షము? ప్రచండమైన వర్షం. సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, దేవుడు ఒకదాన్ని ఏ విధంగానైనా వాడుకొనగలడు. వర్షముతో మనకు సమృద్ధి పంటనివ్వగలడు. వర్షముతో పంటను నాశనము చేయగలడు. వర్షముతో సమృద్ధి పంటనివ్వగలడు. వర్షముతో పంటను నాశనం చేయగలడు. వర్షపు నీటితో మన దాహాన్ని తీర్చగలడు. వర్షపు నీటితో మనలను ముంచేయగలడు. ఆయనకు సపరేట్ ఆయుధాలు ఏం అవసరము లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నోవహు భార్య, నోవహు 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మందిని దేవుడు రక్షించాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏమిటి? తుడిచివేసేటటువంటి స్థలములో నోవహు లేడు. హల్లెలూయా. స్థలము అంటే అర్థం ఏమిటంటే స్థితి. ఏమిటి? స్థితి. తుడిచివేయబడవలసినటువంటి స్థితిలో నోవహు లేడు. మాత్రమే కాదు, తుడిచివేయవలసినటువంటి స్థలములో కూడా నోవహు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓడలోనికి వెళ్ళాడు. ఓడ నీళ్ల పైన తేలింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. భూమి పైన ఉన్న వారిని తుడిచేయాలనుకున్నాడు దేవుడు. ఎక్కడ?
భూమిని తుడిచేయాలనుకున్నాడు, భూమి పైన ఓడలేదు, పైకి లేచి అందరు ఎగతాళి చేశారంట. ఏమని? ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, ఓడ కడితే ఎక్కడ కట్టాలా? సముద్రం దగ్గర కట్టాలా? ఇది ఎప్పుడు ఎత్తుకొని పోతావు? ఎప్పుడు నువ్వు తీసుకొని పోయావు సముద్రంలో పెడతావని చెప్పి సముద్రంలో పెట్టడం అవసరం లేకుండానే భూమి మొత్తం ఏమైంది? సముద్రమైంది. భూమి మొత్తం ఏమైంది? సముద్రమైంది. ఒకే ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారు బుద్ధిపూర్వకముగా మరిచారంట. అసలు భూమి ఎట్లొచ్చింది? నీళ్ళలో నుండి నీళ్ళ వలన వచ్చిందంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీళ్ళలో నుండి నీళ్ళ వలన వచ్చింది. దేవుడు సృష్టి ఆరంభంలో ఏమన్నాడంటే, క్రింది జలములు పై జలములు వేరు అవును గాక అన్నాడు. దేవుడు క్రింది జలములను పై జలములను దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. పైన ఏమున్నాయి? జలములున్నాయి. పైన ఏమున్నాయి? జలములున్నాయి. ఆ తర్వాత ఆరిన నేల ఏర్పడును గాక అన్నాడు. ఏమన్నాడు? ఈ నీళ్ళన్నీ ఒక చోటికి వెళ్ళిపోయి ఆరిన నేల ఏర్పడింది. అంటే నీళ్ళ వలనను నీళ్ళ ద్వారాను ఏమిటి? భూమి కలిగిందని వాళ్ళు బుద్ధిపూర్వకముగా మరిచారంట. ఎట్లా వచ్చాయి? ఎట్ట వానొచ్చది, ఎట్ట మునిగిపోతుంది అనుకున్నారు. అప్పుడున్న లోకము ఏమైందంట? నీటి వలన మునిగి నశించింది. అప్పుడున్నటువంటి లోకము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నశించిన వారిలో నుండే ఎవరు బ్రతికారు? నోవహు బ్రతికాడు. నోవహు బ్రతికాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, రాబోయేటటువంటి భయంకరమైనటువంటి దినాలలో, శ్రమ దినాలలో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు రాకడలో నశించిపోకుండా నువ్వు బ్రతకాలంటే నోవహు ఓడను చేసుకొని 40 దినముల ప్రచండమైన వర్షంలో కూడా బ్రతికినట్లుగా యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ ఓడలో నువ్వు ఉందువుగాక. ఆ రక్షణ ఓడలో మనం ఉన్నట్లయితే లోకం మీదకి రాపోయే భయంకరమైనటువంటి శ్రమ నుండి మనం ఏమవుతాము? తప్పింపబడతాం. నోవహు తప్పింపబడినట్లుగా తప్పింపబడతాం. మొదటిగా ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, 40 దినములు 40 పగుళ్ళు 40 రాత్రులు భూమిని పవిత్రము చేయడానికి ఏం చేశాడు? దేవుడు వర్షాన్ని వాడుకున్నాడు. అందులో నుండి నోవహును దేవుడు బ్రతికించాడు, రక్షించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఈ లోకంలోని పాపము అంటకుండా జాగ్రత్త పడుతూ, పాపము అంటకుండా జాగ్రత్త పడుతూ ఏం చేయాలి? రక్షణను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.